शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. కుంభరాశి వారికి శని గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. కుంభరాశికి శని అధిపతి, స్వక్షేత్రం అన్నమాట. అలాంటి శని కుంభరాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో శని సంచరిస్తున్నాడు గనక కుంభరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. అంటే ఏలినాటి శని చివరి సైకిల్లో ఉన్నాడు. ద్వాదశ, జన్మ, ద్వితీయ స్థానాలు ఈ 3 కలుపుకొని 7.5 సంవత్సరాలు అవుతుంది. ఆ ఏలినాటి శని 7.5 సంవత్సరాల శని లోపల చివరి 2వ సంవత్సరము అంటే 2వ స్థానంలో ఉండడము చివరి సైకిల్ అన్నమాట. ఈ చివరి భాగం లోపల కుంభరాశి వారికి ఉన్నాడు. కుంభరాశి వారికి 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు 2వ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. అంటే కుంభరాశి వారికి 27 జూన్ 3తో ఏలినాటి శని సమాప్తమవుతుంది. అయితే కుంభరాశి వారికి 2వ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి 2వ స్థానం అనంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానము ఇలాంటి స్థానంలో ప్రతికూలం, గోచార రీత్యా ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రభావం చూయిస్తాడు తప్పకుండా. ఎలాంటి ప్రభావం చూయిస్తాడు, వేటిపైన మనకు ఎక్కువగా ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే రాబడి పైన, అంటే మన ఆదాయం పైన, ఆదాయ మార్గాల పైన ప్రభావం ఎక్కువ చూపిస్తాడు.
కాబట్టి రాబడి లోపల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయం లోపల కూడాను ఈక్వల్గా మీరు మనస్సు నిలపాలి. వృధా ఖర్చులు చేయకూడదు. వృధా ఖర్చులు చేయడానికి అలవాటు పడినట్టయితే ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు మీ చేతిలో డబ్బు ఉండదు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు గనక కొంత మీ వైపు నుంచి రెక్టిఫై చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశము ఉంటుంది. ఆదాయము రావాల్సినటువంటి డబ్బు సరే మీ డబ్బే అయినా కూడా వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మీ వరకు రావడానికి కూడాను అది ఆలస్యం అవుతుంది. అలాంటి స్థితిని శనైశ్వరుడు కల్పిస్తాడు. కనుక ముఖ్యంగా ఈ ఏల్నాడు శని 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు సేవింగ్స్ పైన అంటే పొదుపు పైన మనస్సు నిలపాలి. ఖర్చులు మన చేతిలో లేవు. ఫోర్స్డ్గా కొన్ని ఖర్చులు వస్తాయి. అవి వస్తాయని చెప్పేసి మీరు ఏం చేయాలి? వచ్చిన ప్రతి డబ్బు లోపల కొంత భాగాన్ని మీరు పొదుపుపై మీరు సేవింగ్స్ పై మనస్సు నిలపడం చాలా అవసరం అనేటువంటి విషయం ఇక్కడ మనకు శని మూలకంగా తెలుస్తుంది. కుటుంబం లోపల అదనపు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శ్రమ ఎక్కువగా అవుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడాను, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను శ్రమాధికము గోచరిస్తుంది శనైశ్వరుడి మూలకంగా. ఇక మాట్లాడే విధానం లోపల కూడాను మీరు కొంత సంయమనం పాటించాలి. ఏదో మాట్లాడకుండా, బ్లైండ్గా మాట్లాడకుండా, ఎదుటి వాళ్లను హర్ట్ చేసేటట్టుగా మాట్లాడకుండా ఉండడం ఈ సమయం లోపల చాలా అవసరము. ఇది చాలా పరీక్షా సమయం అన్నమాట కుంభరాశి వారికి. కొన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. సంబంధాల విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులతో కూడాను మీకు మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా స్వరాశి కాబట్టి అంటే కుంభరాశికి అధిపతి శని, అలాంటి శని 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు కొంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఓవరాల్గా స్థిరత్వం గోచరిస్తుంది. ఓపిక అవసరము. కొన్ని అనుభవాలను నేర్చుకుంటారు. జీవితంలో చాలా విషయాలను మీరు ఈ ఏలాంటి శని సందర్భంలో నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. బాధ్యత పెరుగుతుంది. స్థిరమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. ఓవరాల్గా శని ముఖ్యంగా వెళ్ళిపోయే సమయం లోపల అంటే 7.5 సంవత్సరాలు ముగింపు దశకు వస్తుంది కాబట్టి వెళ్ళిపోయే ముందు మీకు చాలా మంచి చేస్తాడు. చివరికి వెళుతూ వెళుతూ మీకు లాభాన్ని చేకూర్చి వెళ్తాడు. అంటే రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడము, లేదా మీరు ఎన్నో రోజుల నుంచి 6.5-7 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్లకు ఒక సంతోషకరమైనటువంటి పనులు చేస్తూ వెళ్ళిపోతాడు శని. కాబట్టి ఎండింగ్ అనేది చాలా మీకు సంతృప్తిగా ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను, సంతృప్తిని పొందుతారు. శనైశ్వరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు. ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు. అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా, గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్వరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే
ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చెయ్యండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.